ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీటిపాలయ్యిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకువస్తే తూకం వేసే లోపే వరుణుడు ముంచేశాడని రైతన్నలు వాపోయారు. సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో ఒక్కసారిగా అర్ధరాత్రి కురిసిన వర్షం రైతన్నలను నట్టేట ముంచాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని రైతన్నలు తడిసిన ధాన్యాన్ని చూస్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. రైతన్నలతో వరుణుడు కైలాసమాట ఆడాడు. రెక్కల కష్టంతో పంట సాగు చేసి కోసి అమ్మేందుకు కొనుగోలు కేంద్రానికి తెస్తే పాము వచ్చి కాటేసినట్టు వరుణుడి రూపంలో రైతులను కుందేలు చేసిందని ఆవేదన చెందుతున్నారు. పంట వేసినప్పుడు కనికరించని వరుణుడు పంట కోశాక కనికరం లేకుండా రైతులను నట్టేట ముంచాడని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వరి ధాన్యమంతా తడిసి ముద్దయిందని అన్నారు. అకాల వర్షంతో అందోల్ మండల పరిధిలోని జోగుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్, చింతకుంట, పోసనిపేట, డాకూర్, అందోల్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబెట్టిన వరి ధాన్యమంతా తడిసి ముద్దయింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం దాటికి ఆరబెట్టిన ధాన్యం వరద రూపంలో కొట్టుకుపోయింది. కుప్పగా పోసిన ధాన్యమంతా తడిసి ముద్దగా మారింది. కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకువచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టిన తర్వాత మ్యాచ్యూర్ రాగానే కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని అమ్మే లోపే ఇలా జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం సేకరణ సమయానికి జరగకపోవడం, ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతోనే తమకు ఈ పరిస్థితి దాపురించిందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో 2 రోజుల్లో కొనుగోలు కేంద్రంలో తమ ధాన్యాన్ని సేకరణ పూర్తి ఉండేదని, ఇంతలోపే వరుణుడి ప్రతాపంతో తాము పండించిన ధాన్యమంతా నీటిపాలైందని రైతన్నలు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రస్తుతం పెట్టిన పెట్టుబడి కూడా రాక, పంట కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే రైతులను ఆదుకోవాలని కోరారు. బాణుడి ప్రతాపానికి భూగర్భ జలాలు అడగంటిపోతే వరుణుడి ప్రభావంతో ధాన్యం తడిసి ముద్దయి రైతులను నట్టేట ముంచాయని వాపోయారు. పంట వేసే సమయంలో సమయానికి వర్షాలు కురవక ఉన్న కొద్దిపాటి బోరునీటి సాయంతో పంట సాగు చేశామని అన్నారు. పంట సాగు చేసిన కాలం నుండి వేసిన పంట పొట్ట దశకు వచ్చే వరకు వరుణుడు కరుణించకపోతాడా అంటూ ఆశగా ఆకాశం వైపు చూస్తున్న రైతన్నలకు నిరాశ ఎదురైంది. ఎలాగోలా పంట సాగు చేసి కోసి కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యాన్ని తీసుకువచ్చే సమయానికి అకాల వర్షం రూపంలో ధాన్యాన్ని తడిపేశాడు. అయితే అతివృష్టి లేదా అనావృష్టితో రైతులకే ఇబ్బందులు తలెత్తుతాయంటూ రైతన్నలు వాపోతున్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించి గిట్టుబాటు ధర చెల్లించి తమకు న్యాయం చేయాలంటూ రైతులు ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నారు. ఇది మా పరిస్థితి సార్. ఇట్లా ధాన్యం మొత్తం తట్టుకుంటున్నాం. ఇట్లా వాన పడుతున్నది, ఎండుతున్నది, ఇట్లా నానిపోతున్నది. లారీలు రాక ఆయన పట్టించుకుంటలేదు.
అది పోసంపేట మరి ఆనకాలం ఇప్పుడు మంచిగా అయితే అనుకొని యాసంగా నాటేసినాం. ఆనకాలం మంచిగా వచ్చిన బోర్డు మంచి టైంకి రాగానే కరువులకు రాగానే గ్యాప్ ఇచ్చి పంట సరిగా దిగుబడి రాలే. అచ్చిన కాడికి కోసుకొచ్చి పరిస్థితి ఈడ ఎండ పోసుకున్నాం, అమ్ముకుందాం ఆయన కాడికి అన్నీ ఈడ అమ్ముకుందామంటే ఈడ వర్షాలు వచ్చి ఈడ గంజిల్లే జోగల్ మార్కెట్ అక్కడ తీసుకోవడం ఎప్పటికని అక్కడ తీసుకోవాలి జాగ్రత్త ఇక్కడ తీసుకొచ్చిన ఈడ నానిపోయి అద్దె వర్షం 5 ఎకరాలు నాటేసి సార్ నా 3 లక్షల ఖర్చు వచ్చింది. నా ఇంట్లో విడిచిపెట్టి నా ఇంటి మనసులు విడిచిపెట్టి ఇప్పుడు దిగుబడి ఎంత వస్తుంది గతం తెలియదు. రాత్రి తప్పదు కప్పినాం, మూలు అయింది, వర్షం వస్తుందో రానుకో వెళ్ళిపోయినాం, కుప్ప నూకినాం, నూకినాక ఏమైంది తప్పకి వెళ్ళిపోయినాం. ఓ 4 గంటల రాత్రి వర్షం వచ్చింది. 4 గంటల రాత్రి ఏమంటాం ఇక అందం చూసే వరకల్లా పాలు పోసేందుకు వచ్చిన వచ్చే వరకల్లా 3-4 సంవత్సరాలు కొట్టుకొస్తుంది. 7 ఎకరాలు వేసాను నేను. 7 ఎకరాలు అంటే ఎకరకు 20,000 నష్టమే. ఇప్పుడు లాభం ఏమీ లేదు. ఎకరకు 2 క్వింటాలు 2 ట్రాక్టర్లు అయ్యేది, 1 ట్రాక్టర్ అయింది. తెచ్చి 6 రోజులు అయింది. వాళ్ళకి ఉండే ఎండలేవు. మ్యాచ్ వచ్చింది నిన్న, ఇలా అవుతుంది వర్షం వచ్చింది. వర్షం వచ్చింది కాగితాలు ఇచ్చారు వాళ్ళు, తప్పేం లేదు. వాళ్ళు కాగితాలు ఇచ్చి వాళ్ళ మార్కెట్లో తప్పేం రావుతుంది. వాళ్ళని చెప్పాను మాసం రవీందర్ జోగుపేట లారీలు రాకనే ఆగిపోయినాయి. అడ్డు 5 రోజులు 6 రోజులకు ఒక లారీ వస్తుంది. అట్లా అందుకే ఈ అడ్లు నానిపోయినాయి. ఇప్పుడు వర్షం బాగా కొట్టింది. ఇప్పుడు 4 గంటల నుంచి నిన్న 4 గంటల నుంచి వాళ్ళ పొద్దున 6 దాకా కొట్టింది.